వెల్కమ్ టు టీవీ 786 మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక తెలంగాణ న్యూస్ లోకి వెళ్తే టాలీవుడ్ పరిశ్రమలో కార్మికుల వేతనాల పెంపుపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సినీ షూటింగ్ సెంటర్లో పనిచేసే కార్మికులు 30% వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ మూడో రోజు కూడా బంద్కు కొనసాగిస్తున్నారు. ఈ నిరసన కారణంగా పలు చిత్రాల షూటింగ్ను నిలిచిపోయాయి. నిర్మాతలకు భారీగా నష్టం జరుగుతుంది. కార్మికుల ఫెడరేషన్ సంఘం ఈ రోజు మెగాస్టార్ చిరంజీవిని కలిసి తమ సమస్యలను వివరించనుంది. పరిశ్రమలో ఉన్న సమస్యలపై త్వరిత పరిష్కారం దొరకాలని సినీ వర్గాలు కోరుకుంటున్నాయి. సినీ కార్మికులు తమ డిమాండ్లను ప్రభుత్వ స్థాయిలో కాకుండా పరిశ్రమలో ఉన్న పెద్దల ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగా పరిశ్రమలో గౌరవనీయ స్థానంలో ఉన్న చిరంజీవిని కలవాలని నిర్ణయించారు. సడన్గా షూటింగ్ లాగడం బాధాకరమైన విషయం. అట్ ద సేమ్ టైం మీరు ఒక సైడ్ మీరు చెప్పారు, మీ వెర్షన్ నేను విన్నాను. అదర్ సైడ్ వెర్షన్ కూడా నేను తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆయన సినిమా షూటింగ్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్ గా నేను ఏం మాట్లాడటం అనేది బాగుండదు. అదర్ సైడ్ వెర్షన్ తెలుసుకున్న తర్వాత నేను ఈ 2-3 రోజులు మాత్రం వెయిట్ చేస్తాను. మీరు ఒక సామరస్యంగా ఒక కొలిక్కొచ్చి షూటింగ్ స్టార్ట్ చేస్తే సరి, లేకపోతే 3 రోజుల తర్వాత వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు టేక్ ద డెసిషన్ అనేది ఆ రోజు చెప్తాను. అప్పటిదాకా సామరస్యపూర్వకంగా మీరు పరిష్కరించుకునే దానికి ప్రయత్నించండి అని చెప్పి సంజయ్ గారు చెప్పారండి. అలాగే అందరూ పెద్దలు కూడా ఆల్ అంటే చిన్న ప్రొడ్యూసర్లందరూ మమ్మల్ని పక్కనివ్వటం లేదు. వాళ్ళందరూ మమ్మల్ని ప్రెజర్ చేస్తున్నారు. మీ ఇష్టకానికి మీరు ఏదో మాట్లాడుకుంటే అందుకనే రేపు చిన్న ప్రొడ్యూసర్లందరితో కూడా మాట్లాడబోతున్నాం. అలాగే అనిల్తో కానీ ఫెడరేషన్ సెక్రటరీతో కూడా నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నేను వాళ్ళతో నెగోషియేట్ చేసేదానికి వెళ్ళబోతున్నాను. డెఫినెట్ గా ముందు షూటింగ్లు స్టార్ట్ చేసి నెగోషియేట్ చేసుకుని పరిష్కారం చేసుకునే విధానంలోకి రావాలనేది అందరి కోరిక. నా సాయశక్తిలో డెఫినెట్ గా నేను ప్రయత్నిస్తాను. దమ్ము ధైర్యం ఉంటే ప్రోటోకాల్ పాటిస్తూ కార్యక్రమాలు చేయాలి. ప్రోటోకాల్ ఉల్లంఘించిన విషయంలో మంత్రి శ్రీధర్ బాబుపై సబితా ఇంద్రారెడ్డి సీరియస్. కేవలం స్థానిక సంస్థలు వస్తున్నాయని వాళ్ళిచ్చే 1700 రేషన్ కార్డులకు ఇంత డబ్బా కొట్టుకుంటున్నారు. ప్రజాపాలన అంటే పోలీసులకు పెట్టుకుని కార్యక్రమాలు చేయడమా? రేషన్ కార్డులు కాంగ్రెస్ పార్టీ తరపున ఇస్తున్నారా లేక ప్రభుత్వం తరపున ఇస్తున్నారా? ఏదో గాంధీ భవన్ లో నిర్వహించే రాజకీయ కార్యక్రమం లాగా అర్హత లేని వ్యక్తులను స్టేజిపై ఎలా కూర్చోబెడతారు? కేవలం లబ్ధిదారులకు నష్టం జరగొద్దనే మౌనంగా బయటికి వచ్చాను మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఈరోజు మహేష్ నియోజకవర్గానికి సంబంధించిన రేషన్ కార్డు ఇవ్వడానికి గౌరవ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు రావడం జరిగింది. సంతోషం. కానీ రేషన్ కార్డులు ఇస్తున్నప్పుడు కూడా పార్టీ పరంగా ఇస్తున్నట్టు ప్రోటోకాల్స్ పక్కన పెట్టి పార్టీ పరంగా ఉన్న మాజీలను అందరిని కూడా తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెడితే ప్రభుత్వ కార్యక్రమం అని చెప్తున్నారు మంత్రి గారు. ప్రోటోకాల్ పాటించాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినా కూడా మంత్రి గారు ఇగ్నోర్ చేసి దాన్ని స్టేజ్ మీద వాళ్ళని అందరిని అట్లే కూర్చోబెట్టడంలో ప్రయత్నం చేయడంలో నేను బైకాట్ చేసి బయటికి రావడం జరిగింది. నాతో పాటు ఉన్న వాళ్ళందరినీ ఎన్ని రకాలుగా పోలీసు వాళ్ళు మా కార్యకర్తల మీద దాడి చేసే ప్రయత్నం చేశారంటే నిజంగా దాన్ని బాధాకరం. మా పోలీస్ సంబంధించిన మా సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైనా కూడా సమస్య వచ్చినప్పుడు 2 సైడ్లు ఉన్న వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలా, కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను దౌర్జన్యంతో గెంటేసే ప్రయత్నం చేయాలనడం మాత్రం చాలా తప్పు. నేను వెళ్తున్నానని చెప్పగానే ఏసీపీ గారే నన్ను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు పాలన చేస్తారనేది ఖచ్చితంగా ప్రభుత్వం ప్రశ్నించుకోవాలి. ప్రజాపాలన అంటే పోలీసు వాళ్ళని పెట్టుకొని కార్యక్రమాలు చేయడమే ప్రజాపాలన. మా జర్నలిస్ట్ సోదరులు నా కార్యక్రమం అంతా నాతో
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్ల వ్యవహారంలో విజయ్ దేవరకొండకు ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో విజయ్ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. బెట్టింగ్ యాప్ల నుంచి తీసుకున్న పారితోషికం, కమిషన్లపై ఆరా తీస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే నటుడు ప్రకాష్ రాజ్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో రానా, మంచులక్ష్మికి నోటీసులు ఇచ్చారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణకు విజయ్ హాజరయ్యారు. ఆయన హవాలా రూపంలో డబ్బులు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మీడియాను టైంపాస్ క్వశ్చన్స్ అడగొద్దంటూ విజయ్ లోపలికి వెళ్లారు. విచారణ తర్వాత అన్ని విషయాలు వివరంగా చెబుతానని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. ఇప్పుడు మీ ఛానళ్లలో హెడ్లైన్స్ స్క్రోలింగ్లో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్లో నాకు పిలిచారని స్క్రోలింగ్ నడుస్తుంటుంది, హెడ్లైన్స్ నడుస్తుంటుంది నాకు తెలుసు. కానీ ఫస్ట్ దాన్ని గేమింగ్ యాప్స్ క్లారిఫికేషన్ గురించి విజయ్ దేవరకొండని పిలిచారు అని ఫస్ట్ ఆ హెడ్లైన్ మీరు నా గురించి మార్చాలి. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ఇన్వెస్టిగేషన్ తప్పకుండా నడుస్తుంది. కానీ మనని పిలిచింది వాళ్ళకు కూడా తెలియదు మన పేరు ఎందుకు వచ్చిందో. బట్ మన పేరు వచ్చినందుకు వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళు డెలిజెన్స్ తీసుకోవాలి. మనం చేసింది గేమింగ్ యాప్స్కి ఎండోర్స్మెంట్. గేమింగ్ యాప్కి బెట్టింగ్ యాప్కి అసలు సంబంధమే లేదు. గేమింగ్ యాప్స్ అనేటివి completely legal, recognized by the government, licensed as a business. వాళ్ళకి జిఎస్టీలు, టీడీఎస్లు, కంపెనీలు, ఇట్స్ ఫుల్లీ రిజిస్టర్డ్, రికగ్నైజ్డ్ బై సుప్రీం కోర్ట్ అండ్ వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్. అది గేమింగ్ యాప్. అటువంటిది A23. ఇప్పుడు క్విక్గా డౌట్ ఉన్న వాళ్ళకి క్విక్గా మీరు గూగుల్లోకి వెళ్ళి టాప్ గేమింగ్ యాప్స్ అని కొడితే కొన్ని వస్తాయి A23తో సహా. My11 Circle, Dream11, NPL, జుపీ ఇట్లాంటివి కొన్ని వస్తాయి. ఇవన్నీ రిజిస్టర్డ్ గేమింగ్ యాప్స్. ఇవన్నీ మన ఇండియన్ క్రికెట్ టీమ్కి స్పాన్సర్, మన ఇండియన్ ఒలింపిక్స్ టీమ్కి స్పాన్సర్, మన ఇండియా ఉమెన్స్ క్రికెట్ టీమ్కి స్పాన్సర్, ఐపీఎల్కి, ఎన్పిఎల్ ఒకదానికి అఫీషియల్ స్పాన్సర్, వేరియస్ కబడ్డీ లీగ్కి, వాలీబాల్ లీగ్కి అన్నిటికీ వీళ్ళు స్పాన్సర్ చేస్తారు. ఎందుకంటే దీస్ ఆర్ కంప్లీట్లీ లీగల్ ఎంటిటీస్. ఇండియన్ ఒలింపిక్స్ టీమ్కి స్పాన్సర్ చేయాలంటే లీగల్ ఉండాలా వద్దా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమింగ్ యాప్స్ని, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని మీరు సపరేట్ చేయాలి. అది జర్నలిస్ట్గా మీ రెస్పాన్సిబిలిటీ. నా మీద మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలని కోరుకున్నా. కానీ మన పేరు వచ్చింది కాబట్టి కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు. ఆ క్లారిఫికేషన్ అకౌంట్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏంటి, ఆ కంపెనీ. ఖమ్మం జలాంజనేయ స్వామి ఆలయంలో దుర్గాదేవిని ఆధ్వర్యంలో సింధూర్ సామూహిక కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కుంకుమార్చన కార్యక్రమంలో సుమారు 1000 మంది మహిళలతో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం చేపట్టారు. అర్చకులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి అర్చన చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి కుంకుమార్చన కార్యక్రమానికి వచ్చిన మహిళలు అన్యమత ప్రచారం, ఆడపిల్లలను ఓ కంట కనిపెట్టుకుని ఉండాలని సూచన చేశారు. కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్న వారికి నాణ్యం, పూజ సామాగ్రిని ఉచితంగా అందించిన నిర్వాహకులు. కుంకుమార్చన కార్యక్రమం విశిష్టత గురించి తెలిపిన ఆలయ అర్చకులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు విశ్వ హిందూ పరిషత్ దుర్గా వాహిని అధ్యక్షురాలు కంగాగంటి ఖమ్మం అధికారుల నిర్లక్ష్యంగా బతికుండగానే డెత్ సర్టిఫికెట్ జారీ చేసిన ఘటన ఖమ్మం జిల్లా కూనుమంది తహసీల్దార్ కార్యాలయంలో చోటు చేసుకుంది. చేసిన తప్పును సదరు సెక్షన్ అధికారి సరిదిద్దుకోకపోగా తమనే దబాయించి మందలించాడని బాధితురాలు వాపోయారు. బతికున్న కూతురుకు డెత్ సర్టిఫికెట్ ఇవ్వడంతో అవాక్కయ్యారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని గట్టు సింగారం గ్రామానికి చెందిన కాడారి ఉపేందర్, మమతా దంపతులు తమ కూతురు మాధవిద్య సర్టిఫికేట్ కోసం పుట్టిన 6 నెలల తర్వాత దరఖాస్తు చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో కారిడార్లు లేనందున తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కార్యదర్శి చెప్పారు. దీంతో బాలిక తల్లిదండ్రులు గత ఏడాది డిసెంబర్ 17న బాలిక జనన సర్టిఫికేట్ కోసం తహసీల్దార్ కార్యాలయంలో చలానా కట్టారు. అప్పటి నుంచి అవి జతపరిచిన ధృవీకరణ పత్రాలు సరిగ్గా లేవంటూ కాలయాపన చేశారు. అనంతరం ఆగస్టు 4వ తేదీన సర్టిఫికేట్ చేతికి అందించారు. బాలిక తల్లి పరిశీలించగా బర్త్ సర్టిఫికేట్ కి బదులు డెత్ సర్టిఫికేట్ జారీ చేస్తున్నట్లు గమనించింది. ఇదేంటని ప్రశ్నించడంతో వెంటనే లాక్కున్న సెక్షన్ ఆఫీసర్ దానిని చింపేశారు. డెత్ కు బదులు మరలా బర్త్ సర్టిఫికేట్ బాధించారు. కానీ అందులో ఎక్కడ డెలివరీ అయిన వివరాలు లేకపోవడంతో
సర్ హాస్పిటల్ వివరాలు నమోదు చేయాలని అడగ్గా దుర్భషలాడారు. గట్సింగారం గ్రామం నుంచి ఇట్లా బర్త్ సర్టిఫికేట్ ఇట్లా అప్లై చేసుకోవడానికి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినామండి. గత 1 ఇయర్ నుంచి తిరుగుతున్నా, రికార్డ్స్ లేవు అది ఇది అని చెప్పేసి తిప్పారు 1 ఇయర్ నుంచి. రీసెంట్గా 3 డేస్ నుంచి అప్లై చేసుకుని వెళ్తే 2 రోజుల తర్వాత రమ్మని చెప్పారు. మళ్ళీ వెళ్ళాక బర్త్ సర్టిఫికేట్ బదులు డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇదేంటి సార్ అని అడిగితే మాదే మిస్టేక్ అయిందని చెప్పేసి దాన్ని ఎమ్మటే చింపి వాళ్ళు వేరేది ఇచ్చారు. దాంట్లోనైనా కరెక్ట్గా ఇచ్చారంటే దాంట్లో అడ్రస్ లేదు, పాప పుట్టింది తేదీ అసలు ఏమి కరెక్ట్ చేసి లేదు. ఇదేందని అడిగితే నేను అంతే చేస్తాను, నేను అంతే ఉంటుంది ఇదని చెప్పేసి రివర్స్ మాట్లాడుతున్నారు. ఏదైనా అంటే మళ్ళీ మా పైనే కంప్లైంట్ ఇస్తాను మాట్లాడుతున్నారు. పక్కకి డెత్ సర్టిఫికేట్ చేసి ఇచ్చారు. పాప బతుకున్న పాపకి డెత్ సర్టిఫికేట్ తీసి అసలు ఎట్టేస్తారు వాళ్ళు. అధికారుల నిర్లక్ష్యం అయితే ఉండాలి కానీ కనీసం పోయేదంటే రెస్పాన్సిబుల్ లేదు. మా సారీ అని చెప్తారు, మాట్లాడతారు. మళ్ళీ దీన్ని కూడా సరిదిద్దామంటే నేను దిద్దాను, నేను చేయను అని చెప్పేసి మాట్లాడతారు. బాబా మాట్లాడుతాను ఏమంటే మీరు డైరెక్ట్ కలుపుకోండి, నేను చేసిను నేను చెయ్యను, మీకు ఇది ఇయటమే ఎక్కువ అని అంటున్నాను. అసలు బర్త్ సర్టిఫికేట్ పోతే డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు అనేక క్వశ్చన్స్ మాకు లేదా సార్, రైట్స్ మాకు లేవా? సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ అన్నారంలో గుబ్బ కోల్డ్ స్టోరేజ్ గోడౌన్లో మంటలు అకస్మాత్తుగా చెలరేగాయి. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం లేదు, భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఘటనలో ఓ గోడౌన్ పూర్తిగా కాలిపోయింది. ఇక్కడ 30 మంది కార్మికులు విధులు నిర్వహిస్తారు. వారంతా మంటలు చూసి బయటకు పరుగులు తీశారు. పశువులకు సంబంధించిన టీకాలు, మెడిసిన్లు ఇక్కడ స్టోరేజ్ చేశారు. 8 అగ్నిమాపక శకటాలతో మంటలు అదుపు చేయడానికి ప్రయత్నాలు కొనసాగాయి. అన్నారం గ్రామం మొత్తం పొగతో కప్పుకుపోయింది. గ్రామస్తులు భయాందోళనతో ఉన్నారు. మెదక్ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి 2 రకాల కమిషన్లు అలవాటు పడ్డారు. ఒకటి ప్రతిపక్షంపై విచారణ కమిషన్, రెండవది బిల్లులు ఇవ్వాలంటే మరో కమిషన్. కమిషన్లు, కేసులు, ఢిల్లీకి మూటలు మోయడమే సీఎం రేవంత్ పని. మేడిగడ్డను ఎండబెట్టి బనకచెర్లకి గోదావరి జలాల తరలింపు కోసం సీఎం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించడానికి కంకణం కట్టుకున్నాడు. సీఎం రేవంత్ బిల్లులు చెల్లించడానికి చేతకాక హాస్టళ్లలో ఏసీబీ తనిఖీలు చేయిస్తున్నారు. కమిషన్ కోసం 2 ఏళ్లుగా కోడిగుడ్ల టెండర్ పక్కన పెట్టి ఈ 20 నెలల్లో మాజీ సీఎం కేసీఆర్ని తిట్టడమే పనిగా సీఎం రేవంత్ పెట్టుకున్నారు. ఇలా తిడితే ప్రజలు ఊరుకోరు. ఈ విషయం మీ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిచే చెప్పారు. ఈ విషయం మీ పార్టీ ఎమ్మెల్యేకి అర్థమయ్యింది. సీఎంకి మాత్రం అర్థం కావడం లేదని అన్నారు. చెప్పిండు కదా రాజగోపాల్ రెడ్డి, ఊరికే కేసీఆర్ తిట్టుడు తప్ప నువ్వు ఏం పని చేస్తున్నావు అని తిట్టిండు. నువ్వు తెచ్చుకో పొద్దున్నాక కేసీఆర్ తిట్టుడు 20 నెలలు తిట్టుడు తప్ప నువ్వు చేసింది ఏమైనా ఉన్నదని మేమంటలేము. నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అనండి నాకు, అరే నువ్వు పని చేయవేంటే ఊరికే కేసీఆర్ తిట్టుకుంటే కాలం గడుపుతున్నావు, జనం మనను ఊకోరు అంటుండు. మీ ఎమ్మెల్యేకి అర్థమైంది కానీ నీకు అర్థమైతలేదు. నేను చెప్పిన 20 నెలల్లో కేసీఆర్ ఏం చేసిండో, బీఆర్ఎస్ ఏం చేసిండో చెప్పిన. నువ్వేం చేసినావు నాయన? కమిషన్లు, కేసులు, ఢిల్లీకి మూటలు మోసుడు, ఇంతే కదా. అయితే కమిషన్లు లేకపోతే ప్రతిపక్షాల మీద కమిషన్, 2 రకాల కమిషన్లు. బిల్లులు ఇవ్వాలంటే కమిషన్, అవునా కదా? హైదరాబాద్లో బిల్డింగ్ పర్మిషన్ రావాలంటే కమిషన్, లేదంటే ప్రతిపక్షాల మీద కమిషన్. హుజూరాబాద్ చెడు వ్యసనాలకు పాల్పడకుండా ఉండాలంటే ప్రజలు సహాయ సహకారాలు అవసరమని, ఎవరైనా అనుమానాస్పదంగా కనపడితే 100కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలని కరీంనగర్ జిల్లా అడిషనల్ డీసీపీ వెంకటరమణ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మామిండ్లవాడలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. గురువారం వేకువజామునే పోలీసులు మామిండ్లవాడలో ప్రతి ఇంటికి తనిఖీలు చేశారు. వాహనాల రిజిస్ట్రేషన్ పేర్లను తనిఖీ చేసి సరైన ధ్రువపత్రాలు లేని 55 బైకులు, 9 ట్రాక్టర్లు, 7 ఆటోలు, 1 కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్డన్ సెర్చ్లో కరీంనగర్ అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీ 6, సిఐలు 7, ఎస్ఐలు 100 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సైబర్ మోసాలు, డ్రగ్స్
షెడ్ పరిధిలోని హుజూరాబాద్ టౌన్లో కమిషనర్ గారి ఆదేశాల మేరకు కార్డన్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మా అధికారులు హుజూరాబాద్ ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, టీఎస్ఎస్పీ అదే వివిధ అధికారులు ఒక 100 మంది అధికారులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ కార్డన్ ఆపరేషన్ సర్చ్లో ఒక 100 వెహికల్లను కూడా సీజ్ చేయడం జరిగింది. నంబర్ ప్లేట్ సరిగ్గా లేకుండా ఉండడము, వితౌట్ నంబర్ ప్లేటు, అనుమానాస్పదంగా ఉన్న వెహికల్లను సీజ్ చేయడం జరిగింది. నేరాలు అదుపు చేయడానికి ఎక్కడన్నా క్రిమినల్స్, సస్పెక్ట్స్, వాంటెడ్ ఎన్బిడబ్ల్యూస్ ఎక్స్క్లూడ్ కాకుండా ఉన్నవి ఇలాంటివి ఎవరైనా ఉంటే మేము సస్పెక్ట్గా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి ఇలా కార్డన్ సర్చ్ చేయడము ద్వారా. నిజామాబాద్ జిల్లా అంతటా భారీ వర్షాలు. ఉదయం నుంచి నగరంలో కుండపోత సంభించిన జనజీవనం. కంటేశ్వర్ రైల్వే కమాన్ వద్ద భారీగా నిలిచిన వరద నిలిచిపోయిన రాకపోకలు. సో ఇవండి ఇవాల్టి తెలంగాణ న్యూస్. మరో తెలంగాణ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV 786.